హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో లిస్ట్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. అసలు వాట్ ఈస్ ద లిస్ట్? లిస్ట్ అంటే ఏంటి అంటే మనం సి ప్రోగ్రామింగ్లో ఎరైస్ అనే కాన్సెప్ట్ చేసాము. ఎరై మీన్స్ ఎరై ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. అంటే ఎరైలో మనం ఒకే టైప్ డేటాని స్టోర్ చేయగలం. అయితే ఇంటిజర్ని స్టోర్ చేయగలము, లేదా ఫ్లోట్ డేటాని స్టోర్ చేయగలము, లేదా స్ట్రింగ్ డేటాని స్టోర్ చేయగలము. బట్ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్. అంటే లిస్ట్లో మనం ఏ డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 ఇంటిజర్స్ని స్టోర్ చేసుకోవచ్చు, 2 ఫ్లోట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, 2 స్ట్రింగ్స్ వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం లిస్ట్లో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. పైథాన్ ప్రోగ్రామింగ్లో లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి మనం లిస్ట్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఒక లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు L లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తామని చెప్పాను? స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాము. దీనిలో ఒక ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేశాను, అలాగే ఒక ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేశాను, అలాగే ఒక స్ట్రింగ్ పైథాన్ అనే ఒక స్ట్రింగ్ని కూడా స్టోర్ చేశాము. ఎంటర్. ఎల్ అనే లిస్ట్ని క్రియేట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎల్, లిస్ట్ నేమ్ ఎల్ఏ కదా. సో ప్రింట్ ఎల్ అంటే ఆ లిస్ట్ అనేది మనం ఎలా అయితే క్రియేట్ చేసామో అలాగే ప్రింట్ అవుతుంది. ఇది ఏ డేటా టైప్ అని చెక్ చేయాలంటే, మనం టైప్ చెక్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాము? టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది? క్లాస్ లిస్ట్. అంటే ఇది లిస్ట్ డేటా టైప్ అని అయితే ప్రింట్ అవుతుంది. మన లిస్ట్ని మనం క్రియేట్ చేసాం కదా, ఈ లిస్ట్ మనకి ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్ అంటాము. అంటే మనం ఏ ఆర్డర్లో అయితే క్రియేట్ చేసామో అదే ఆర్డర్లో ప్రింట్ అవుతూ ఉంటుంది. మీరు ఎన్ని టైమ్స్ ప్రింట్ చేసినా, చూడండి నేను ఎల్ని ప్రింట్ చేస్తున్నాను, ఎన్ని టైమ్స్ ప్రింట్ చేసినా సేమ్ మనం ఏ ఆర్డర్ అయితే తీసుకున్నామో అదే ఆర్డర్లో అయితే ప్రింట్ అవుతుంది. అలాగే లిస్ట్లో ఈచ్ ఎలిమెంట్ని ఎలా సెపరేట్ చేస్తాము? కామా ఆపరేటర్తో సెపరేట్ చేస్తాము. లిస్ట్ని మ్యూటబుల్ అని పిలుస్తాము. మ్యూటబుల్ మీన్స్ వన్స్ లిస్ట్ క్రియేషన్, ఆఫ్టర్ లిస్ట్ క్రియేషన్ వీ కెన్ చేంజ్ ద ఎలిమెంట్స్. మనం ఎలిమెంట్స్ని చేంజ్ చేసుకోగలము అనుకుంటే ఆ డేటా స్ట్రక్చర్ని మ్యూటబుల్ అంటాము. కెనాట్ చేంజ్ ద ఎలిమెంట్స్ అంటే ఇమ్యూటబుల్ అంటాము. సో లిస్ట్ ఈజ్ ఏ ఆర్డర్ డేటా స్ట్రక్చర్, లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్, లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. మనం లిస్ట్ గురించి ఎవరైనా డెఫినేషన్ అడిగితే సింపుల్గా ఏ లిస్ట్ ఈజ్ ఏ ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తే సరిపోతుంది. మ్యూటబుల్ మీన్స్ వన్స్ లిస్ట్ క్రియేషన్ వీ కెన్ చేంజ్ ద లిస్ట్ ఎలిమెంట్స్. లిస్ట్ క్రియేటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్, లిస్ట్ ఎలిమెంట్స్ ఆర్ సెపరేటెడ్ బై కామా ఆపరేటర్ అని మనం ఎలా చెప్తే సరిపోతుంది. అలాగే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం లిస్ట్లో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఆ ఆపరేషన్స్ గురించి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఎల్ ఈక్వల్ టు సమ్ ఇంటిజర్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటున్నా. ఏ ఎలిమెంట్స్ని అయినా సరే మనం లిస్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను లిస్ట్ని క్రియేట్ చేశాను కదా, ఈ లిస్ట్ని ప్రింట్ చేసామనుకోండి, మనకి ఏం ప్రింట్ అవుతుంది? లిస్ట్ని ప్రింట్ చేస్తే సేమ్ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. వన్స్ ప్రింట్ ఎల్. సేవ్ చేశాను, రన్ చేస్తున్నా. రన్ చేస్తే మనకి ఏం ప్రింట్ అయింది? సారీ, సేవ్ చేస్తున్నా. రన్ చేస్తున్నాము. రన్ చేస్తే మనకి ఏం ప్రింట్ అయింది? సేమ్ లిస్టే ప్రింట్ అయింది. నాకు ఇలా లిస్ట్ అంతా ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. లిస్ట్లో ఉన్న ఏదైనా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నా, ఏదైనా ఒక ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. సో మనం ఏ ఎలిమెంట్ని అయినా సరే లిస్ట్లో ఈజీగా ప్రింట్ చేయొచ్చు యూజింగ్ ఇండెక్స్ ద్వారా. లిస్ట్ మనకి స్ట్రింగ్ ఎలా అయితే ఇండెక్స్ని ఫాలో అవుతుందో, అలాగే సి ప్రోగ్రామింగ్లో ఎరైస్ ఎలా అయితే ఇండెక్స్ని ఫాలో అవుతాయో, అలాగే లిస్ట్ కూడా మనకి ఇండెక్స్ని ఫాలో అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, ఇలా మనకి ఇండెక్స్ అనేది ఉంటుంది, ఫార్వర్డ్ ఇండెక్స్. బట్ పైథాన్ అనేది బ్యాక్వర్డ్ ఇండెక్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇండెక్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ నుంచి ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ -1, నెక్స్ట్ -2, -3, -4, ఇలా కూడా మనం ఇండెక్స్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత అవుతుంది? మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 తీసుకున్నాను.
జీరో తీసుకుని సేవ్ చేసి రన్ చేస్తే గనక మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ ఎలిమెంట్ 10 కాబట్టి ఆ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 67 ప్రింట్ అవ్వాలి అనుకున్నాం. 67 ఇండెక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. 0 1 2 3. సో లిస్ట్ ఆఫ్ 3 3ని తీసుకున్నాం అనుకోండి, మనకి చూడండి 67 అనేది ప్రింట్ అయింది. అలా లిస్ట్లో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా సరే మనం ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో ఉన్న లిస్ట్ సైజ్ ఎంతో మనకు తెలియదు. లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని ఎప్పుడైనా ప్రింట్ చేయాలనుకున్నాం. లిస్ట్లో ఉన్న లాస్ట్ ఇండెక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటుందని చెప్పాను నేను? -1 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. సో -1 ఇవ్వండి. లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ఇండెక్సింగ్ మనం లిస్ట్లో ఉన్న యూజింగ్ ఇండెక్స్ ద్వారా లిస్ట్లో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా సరే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఈ యాక్సెస్ చేసుకోవడంలోని ఇంకొక ఆపరేటర్ ఉంటుంది. స్లైసింగ్ అనే ఆపరేటర్ ఉంటుంది. స్లైసింగ్ అనే ఆపరేటర్‌తో ఏం చేయొచ్చు అంటే, ఒక సింగిల్ ఎలిమెంట్ కాదు, మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే లిస్ట్‌లో ఉన్న ఒక పోర్షన్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలి. ఒక పోర్షన్‌ని యాక్సెస్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్‌లో ఉన్న ఫస్ట్ 3 ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవాలి. ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం స్లైసింగ్‌కి కోసం కాలన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. ఈ కాలన్ ఆపరేటర్‌లో స్టార్ట్ అనే పారామీటర్ ఉంటుంది. స్టాప్ అనే పారామీటర్ ఉంటుంది. స్టెప్ అనే పారామీటర్ కూడా ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి వరకు? 0, 1, 2 ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే 2తో ఎండ్ అవ్వాలి. 2 అని ఇస్తే 1తోనే ఎండ్ అవుతుంది. సో, 2తో ఎండ్ అవ్వాలంటే దాని నెక్స్ట్ ఇండెక్స్ నంబర్ ఇవ్వాలి. సో, నేను 3 ఇచ్చాను. సో, ఇప్పుడు చూడండి ఫస్ట్ 3 ఎలిమెంట్స్ మనకి ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నాకు లిస్ట్‌లో ఉన్న ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలనుకోండి. 0 నుంచి ఇండెక్స్ అనేది 5 ఇచ్చామనుకోండి, మనకి ఫస్ట్ 5 ఎలిమెంట్స్ అనేది లిస్ట్‌లో అయితే మనకి ప్రింట్ అవుతాయి. ఇలా ఒక పోర్షన్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్టు నేను స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. మనం ఇన్ కేస్ స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వలేదనుకో, లిస్ట్‌ని స్టార్టింగ్ ఆఫ్ ద లిస్ట్ నుంచి తీసుకుంటుంది. నేను సిక్స్త్ ఇండెక్స్ ఇచ్చాను. సిక్స్త్ ఇండెక్స్ అంటే ఏదో క్యాలిక్యులేట్ చేద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6. 6 అంటే 34. అంటే 99 వరకే ప్రింట్ అవుతుంది. దాని ముందు నంబర్ వరకు ప్రింట్ అవుతుంది కాబట్టి. స్టార్టింగ్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఏం తీసుకుంటుందంటే, స్టార్టింగ్ ఆఫ్ ద లిస్ట్ నుంచి మనకి లిస్ట్ అనేది అయితే ప్రింట్ అవ్వడం అయితే వస్తుంది మనకి. చూడండి స్టార్టింగ్ నుంచి 99 వరకు మనకి ప్రింట్ అయింది. అలాగే లిస్ట్‌లో నేను స్టార్టింగ్ వాల్యూ 2 ఇచ్చాను. ఎండింగ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. అంటే ఇండెక్స్ 2 అంటే ఏది? 0, 1, 2 45 అనేది ఇండెక్స్ 2. అంటే ఇండెక్స్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు మనకి ప్రింట్ అవుతా అయితే వస్తుంది. చూడండి 45 నుంచి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు ప్రింట్ అయింది. ఇన్ కేస్ నేను స్లైసింగ్‌లోనే స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు, ఎండింగ్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే స్టార్ట్ ఆఫ్ ద లిస్ట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వాల్యూ ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు తీసుకుంటుంది. అంటే టోటల్ లిస్ట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. అలాగే మనకి ఇంకొక వాల్యూ ఉంటుంది. స్టెప్ అనే ఒక వాల్యూ ఉంటుంది. నాకు 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. 5 ఇండెక్స్ వరకు రావాలి. అంటే ఫస్ట్ 5 ఎలిమెంట్స్ రావాలి. స్టెప్ వాల్యూ ఉంటుంది మనకి. స్టెప్ వాల్యూ మనం ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్‌గా అది 1 తీసుకుంటుంది. 1 ఇంక్రిమెంట్ అవుతా వస్తుంది. ఇలా కాకుండా మనం టోటల్ లిస్ట్‌ని ప్రింట్ చేద్దాము. స్టార్టింగ్ వాల్యూ ఇవ్వట్లేదు. ఎండింగ్ వాల్యూ ఇవ్వట్లేదు. అదే బట్ స్టెప్ వాల్యూ 2 ఇచ్చాను. 2 ఇచ్చానంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత నుంచి 2 డిఫరెన్స్‌తో 0 + 2 ఎంత? సెకండ్ ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. 2 + 2 ఫోర్త్ ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. అలా ప్రింట్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి 0 ఇండెక్స్ 10 ప్రింట్ అయింది. తర్వాత సెకండ్ ఇండెక్స్ 45, తర్వాత 89, తర్వాత 34. అంటే 0, 2, 4, 6 అలా అయితే మనకి ఇండెక్స్ అనేదైతే ఇక్కడ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. లిస్ట్‌ని రివర్స్‌లో ప్రింట్ అవ్వాలి అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ ఏమి ఇవ్వద్దు. ఎండ్ వాల్యూ కూడా ఇవ్వద్దు. అంటే టోటల్ లిస్ట్ ప్రింట్ అవుతుంది. -1 ఇవ్వండి. అంటే డిక్రిమెంట్ అవుతూ వస్తుంది. అప్పుడు మనకి టోటల్ లిస్ట్ అంతా కూడా రివర్స్‌లో అయితే ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా లిస్ట్‌లోని ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక పోర్షన్‌ని మొత్తం కూడా మనం లిస్ట్‌లో అయితే ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం లిస్ట్‌లో ఎలిమెంట్స్‌ని యాడ్ చేద్దాం. యాడింగ్, యాడింగ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడానికి మనకి లిస్ట్‌లోని ఒక 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడు అపెండ్ అనే ఒక మెథడ్ ఉంటుంది.
నెక్స్ట్ ఇన్సర్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టెండ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఫస్ట్ ఎపెండ్ మెథడ్ గురించి చూద్దాం. ఎపెండ్ మెథడ్ అంటే యాడ్ వన్ ఎలిమెంట్ ఎట్ ద ఎండ్, అంటే సింగిల్ ఎలిమెంట్ని యాడ్ చేయడం కోసం మనం ఎపెండ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. బట్ ఈ ఎలిమెంట్ ఎక్కడ యాడ్ చేస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మన లిస్ట్లోని 100 అనే నెంబర్ని యాడ్ చేద్దాం. ఏ ఫంక్షన్ యూజ్ చేసుకుని? ఎపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని నేను 100 ఇచ్చాను. తర్వాత ఆఫ్టర్ ఎలిమెంట్ యాడింగ్ ప్రింట్ లిస్ట్. ఫస్ట్ టైం ఒకసారి లిస్ట్ని ప్రింట్ చేసాము, అలాగే ఎలిమెంట్ని యాడ్ చేసిన తర్వాత కూడా మనం లిస్ట్ని ప్రింట్ చేసాము. చూడండి, మనకి 100 అనేది లాస్ట్లో యాడ్ అయింది. ఈ విధంగా అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం లిస్ట్లో ఎలిమెంట్ని అయితే యాడ్ చేయొచ్చు. బట్ ఎలిమెంట్ ఎక్కడ యాడ్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో యాడ్ అవుతుంది. అలాగే ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, ఇన్సర్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ ఇన్సర్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసాము అంటే ఎలిమెంట్ని స్పెసిఫిక్ పొజిషన్లో యాడ్ చేయొచ్చు. ఇన్సర్ట్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ పొజిషన్, తర్వాత పారామీటర్ ఎలిమెంట్. నేను సెకండ్ పొజిషన్లో అంటే సెకండ్ ఇండెక్స్లో 100ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సెకండ్ ఇండెక్స్ అంటే ఎక్కడ? 0, 1, 23 తర్వాత మనకి 100 అనేది యాడ్ అవ్వాలి. అంటే స్పెసిఫిక్ పొజిషన్లో చూడండి, 23 తర్వాత 100 యాడ్ అయింది. స్పెసిఫిక్ పొజిషన్లో మనం ఎలిమెంట్ని యాడ్ చేయాలి అంటే ఇన్సర్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అపెండ్ అంటే ఏంటి? యాడ్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ ఎండ్లో యాడ్ చేయాలంటే అపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. స్పెసిఫిక్ పొజిషన్లో యాడ్ చేయాలి అనుకుంటే ఇన్సర్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అలాగే ఇంకొకటి ఉంటుంది, మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి అంటే మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ని యాడ్ చేయాలంటే ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసాము అంటే మనం లిస్ట్లోని మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. బట్ ఎలిమెంట్స్ని యాడ్ చేసేటప్పుడు మనం దాన్ని లిస్ట్ ఫార్మేట్లోనే తీసుకోవాలి, అంటే యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్లో తీసుకోవాలి. నేను 100, 101ని యాడ్ చేస్తున్నాను. 100, 101ని యాడ్ చేస్తే చూడండి, ఇప్పుడు యాడ్ అవుతుందో లేదో చూద్దాం. ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఆ ఎలిమెంట్స్ అనేది అయితే యాడ్ అవుతున్నాయి. ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. మనకి లిస్ట్ లాస్ట్లో 100, 101 అనేది యాడ్ అయింది. లిస్ట్లో ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే 3 ఫంక్షన్స్: అపెండ్, ఇన్సర్ట్, ఎక్స్టెండ్. అపెండ్ అంటే టు యాడ్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఇన్సర్ట్ అంటే టు యాడ్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఎట్ ఏ స్పెసిఫిక్ పొజిషన్. ఎక్స్టెండ్ అంటే టు యాడ్ ఏ మల్టిపుల్ ఎలిమెంట్స్. మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి కోసం ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాము. అలాగే మనకి లిస్ట్లో ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి అన్నా సరే మనకి 3 ఫంక్షన్స్ ఉంటాయి. రిమూవ్ చేయాలి అన్నా సరే 3 ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం మనం. సో రిమూవింగ్ ఎలిమెంట్స్ ఆ 3 ఫంక్షన్స్ ఏంటి? ఫస్ట్ ఫంక్షన్ రిమూవ్ అనే ఫంక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్ పాప్ అనే ఫంక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్ క్లియర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ 3 ఫంక్షన్స్ని యూజ్ చేస్తే లిస్ట్లో ఎలిమెంట్స్ని అయితే యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే రిమూవ్ బై వాల్యూ. డైరెక్ట్గా మనం లిస్ట్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ అనే ఫంక్షన్ని, అంటే ఏదైనా ఒక వాల్యూ 67ని రిమూవ్ చేయాలి అనుకున్నాము. 67ని రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, చూడండి ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాము. 67 రిమూవ్ అయిందో లేదో చూడండి. 67 అనేది రిమూవ్ అయిపోయింది. అలాగే ఇంకొక ఫంక్షన్ ఏంటి? పాప్ అనే ఫంక్షన్. ఈ పాప్ అనే ఫంక్షన్ ఏంటి? రిమూవ్ బై ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సెకండ్ ఇండెక్స్ రిమూవ్ అవ్వాలి. సెకండ్ ఇండెక్స్ అంటే ఏంటి? 0, 1, 2, 45 అనేది రిమూవ్ అవ్వాలి. చూడండి, 45 రిమూవ్ అయింది. ఫస్ట్ వన్ రిమూవ్ అనే ఫంక్షన్ ఏంటి? రిమూవ్ బై వాల్యూ. డైరెక్ట్గా వాల్యూని మనం తీసుకుని రిమూవ్ చేయొచ్చు. పాప్ ఏంటి? ఇండెక్స్ని తీసుకుని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? క్లియర్ని యూజ్ చేసామనుకోండి, రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్. టోటల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోతాయి లిస్ట్లో. చూడండి, ఎంటీ లిస్ట్ అనేది ప్రింట్ అయింది మనకి. అలా లిస్ట్లో ఉన్న టోటల్ మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేయడం కోసం క్లియర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అలాగే మనకి
సార్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ సార్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాము. మనకి సార్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సార్ట్ ఫంక్షన్ యూజ్ చేసామనుకోండి, లిస్ట్‌ని ఒక ఆర్డర్‌లో మనం తెచ్చుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ డాట్ సార్ట్ ఫర్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్‌లో వస్తుందండి మనకి. అసెండింగ్ ఆర్డర్‌లో రావడం కోసం సార్ట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ నేను సార్ట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేశాను. లిస్ట్‌ని ఫస్ట్ టైమ్ ఒకసారి ప్రింట్ చేశాను. నెక్స్ట్ టైమ్ ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మనకి లిస్ట్‌లో ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టింగ్ ఆర్డర్‌లో వచ్చినియి చూడండి మనకి. సార్ నాకు ఇలా కాదు. డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి. అప్పుడేం చేయాలి అంటే డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి అంటే ఇక్కడ ఈ సార్ట్ అనే ఫంక్షన్‌లోని రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకోండి. అంటే మనం ఫస్ట్ సార్ట్ చేసేస్తున్నాము. సార్ట్ చేస్తే సార్ట్ అయిపోతుంది. బట్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ అన్నాక సార్ట్ అయిన దాన్ని రివర్స్ చేయడం కోసం మనం ఈ ఫంక్షన్ అయితే చూస్తాం మనం. చూడండి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చినియి చూడండి మీకు. క్లియర్‌గా కావాలంటే ఈ అవుట్‌పుట్ తీసి ఓన్లీ ఈ అవుట్‌పుట్‌నే ప్రింట్ చేద్దాం. చూడండి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్‌లో అయితే మనకి రావడం అయితే జరిగింది. అలాగే మనం ఏ లిస్ట్ తీసుకున్నా సరే, ఆ లిస్ట్‌ని టోటల్ రివర్స్‌గా ప్రింట్ చేయాలి అంటే, రివర్స్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ రివర్స్ అనే ఫంక్షన్‌ని మనం యూజ్ చేశామనుకోండి, లిస్ట్ అంతా కూడా టోటల్‌గా రివర్స్ అయిపోతుంది. నేను ఎల్ డాట్ రివర్స్ అని తీసుకున్నాను. ప్రింట్ ఎల్ ఫస్ట్ టైమ్ ఒకసారి లిస్ట్‌ని ప్రింట్ చేసాము. ఆఫ్టర్ రివర్స్ యూజింగ్ ఆఫ్టర్ రివర్స్ కూడా మనం లిస్ట్‌ని ప్రింట్ చేస్తున్నాం. చూడండి మనకి ఒకసారి అవుట్‌పుట్ తీసి ఓన్లీ ఆ అవుట్‌పుట్‌ని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ తీసుకున్న లిస్టు నెక్స్ట్ మనకి రివర్స్ అయ్యి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ కాపీ. ఒక లిస్ట్‌ని మనం ఇంకొక లిస్ట్‌లోకి కాపీ చేయాలి అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లిస్ట్ తీసుకున్నాము. ఆ లిస్ట్‌ని నేను ఎల్1 అనే ఇంకొక న్యూ వేరియబుల్ తీసుకొని, ఈ ఎల్1లోకి కాపీ చేయాలి అనుకుంటున్నాను. సో, మన లిస్ట్ ఏంటి ఎల్ డాట్ కాపీ. ఇలా చేసామనుకోండి మనకి ఎల్ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎల్1లో కూడా మనకి ప్రింట్ అవుతాయి. చూడండి నేను ప్రింట్ ఎల్1 ఫస్ట్ ఎల్‌ని ప్రింట్ చేశాను. నెక్స్ట్ ఎల్1ని ప్రింట్ చేశాను. సో, అప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుందో చూడండి. అంటే ఏం జరిగింది ఇక్కడ మనకి లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెకండ్ ఎల్1 అనే లిస్ట్‌లో కూడా మనకి కాపీ పేస్ట్ అయితే జరిగింది. ఈ విధంగా మనం లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌నయితే కాపీ అండ్ పేస్ట్ అయితే చేస్తాము. అసలు లిస్ట్ అంటే ఏంటి మనం స్క్వేర్ బ్రాకెట్స్‌తో క్రియేట్ చేస్తాము. లిస్ట్ ఈజ్ ఏ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్. మ్యూటబుల్ మీన్స్ వన్స్ లిస్ట్ క్రియేషన్ వి కెన్ చేంజ్ ద లిస్ట్ ఎలిమెంట్స్. లిస్ట్‌లో మనం చేసిన ఆపరేషన్స్ ఏంటి? ఇండెక్సింగ్ అంటే లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైసింగ్ లిస్ట్‌లో ఉన్న ఏదైనా ఒక పార్ట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడింగ్ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని యాడ్ చేయొచ్చు. ఏమేం ఫంక్షన్స్ యూజ్ చేసాము? అపెండ్ సింగిల్ ఎలిమెంట్‌ని యాడ్ చేయడానికి. అది ఎండ్ ఆఫ్ ద లిస్ట్‌లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ సింగిల్ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తాము. స్పెసిఫిక్ పొజిషన్‌లో యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఎక్స్టెండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాము. అలాగే లిస్ట్‌లో ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేయడానికి 3 ఫంక్షన్స్‌ని యూజ్ చేసాం. రిమూవ్ మనం బై వాల్యూ రిమూవ్ బై వాల్యూ. వాల్యూని డైరెక్ట్‌గా తీసుకొని రిమూవ్ చేసాము. నెక్స్ట్ ఏంటి? ఇండెక్స్. రిమూవ్ తర్వాత ఏంటి? పాప్. పాప్ ఏంటి? రిమూవ్ బై ఇండెక్స్. ఇండెక్స్‌ని తీసుకొని మనం రిమూవ్ చేసాం. నెక్స్ట్ క్లియర్. టోటల్ ఎలిమెంట్స్‌నన్నీ కూడా రిమూవ్ చేసాము. నెక్స్ట్ ఏంటి?